చెప్పిన ఓవరాల్ గా ఒక పాయింట్ లో చెప్పాలంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ఎమ్యూనిటీస్ అండ్ అసోసియేషన్స్ వాటి వల్ల ఫెస్టివల్ వైబ్స్ కానీ అలాగే ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఒకటి, అండ్ ఫోర్త్ వచ్చేటప్పటికి మనకి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అండ్ ఫిఫ్త్ వచ్చేటప్పటికి హయ్యర్ కాస్ట్ ఆఫ్ రీసేల్ అండ్ మనకి రెంటల్ గానీ దానికి ఎక్కువ ప్రైజింగ్ అనేది వస్తుంది. ఇవి 5 పాజిటివ్స్ అయితే. నెగిటివ్ వచ్చేటప్పటికి హయ్యర్ కాస్ట్ కంపేర్ టు మామూలు దానికి, అంటే ఎక్కువగా మనం పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది, కాస్ట్ ఆఫ్ బయింగ్ ఎక్కువ. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి దూరంగా ఉంటాయి. థర్డ్ వచ్చేటప్పటికి మనం చాలా వాటిల్లో కాంప్రమైజెస్ అవ్వాల్సి వస్తుంది కొన్ని సార్లు. అండ్ ఫోర్త్ వచ్చేటప్పటికి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ ఏమి మనం చేంజ్ చేయడానికి వాటికి ఉండదు. అండ్ స్ట్రిక్ట్ రూల్స్. ఇవి 5 నెగిటివ్స్, 5 పాజిటివ్స్ నాకు తెలిసినంత వరకు అయితే చెప్పాను. ఎవరైనా సరే బెంగళూరులో ఫ్లాట్ కొనాలి అనుకుంటున్నప్పుడు ఈ పాయింట్స్ మీకు ఎవరికైనా సరే యూస్ అవుతాయి అని అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్